అమ్మ ఇచ్చిన నగ కంటే భర్త మొహంలో నవ్వే ముఖ్యమనుకుని భావించిందామె. కానీ ఆ త్యాగమే ఆమె పాలిట శాపమైంది. ఒక చిన్న అబద్ధం ఒక అందమైన కాపురంలో చిచ్చు పెట్టింది. నిజం తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక భార్య త్యాగం, ఒక భర్త పశ్చాత్తాపం, కన్నీళ్లు పెట్టించే మౌనరాగం కథ ఇప్పుడు చూద్దాం. ఆ రోజు హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. కిటికీ అద్దాల మీద వర్షపు చినుకులు చేసే శబ్దం తప్ప ఆ ఇంట్లో మరొక శబ్దం లేదు. ఒకప్పుడు నవ్వులతో, సరసాలతో కలకల్లాడే ఆ బెడ్రూమ్ ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దాన్ని ఆవహించుకొని ఉంది. కార్తీక్ బాల్కనీలో నిలబడి చేతిలో ఉన్న సిగరెట్ పొగను గాల్లోకి వదులుతున్నాడు. అతని కళ్ళల్లో ఏదో తెలియని ఆవేదన, కోపం, నిస్సహాయత ఉన్నాయి. గదిలో బెడ్ మీద కూర్చొని ఉన్న స్నేహ చేతిలో ఉన్న పుస్తకాన్ని చూస్తున్నట్టే ఉన్న ఆమె దృష్టి అక్షరాల మీద లేదు. ఆమె మనసు గతం తాలూకు జ్ఞాపకాల్లోనూ వర్తమానపు బాధల్లోనూ చిక్కుకొని ఉంది. వారమైంది వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకొని. సరిగ్గా వారం రోజులు గడిచాయి. ఒకే ఇంట్లో ఉంటూ ఒకే గదిని పంచుకుంటూ కూడా వారి మధ్య కొన్ని వందల మైళ్ళ దూరం పెరిగిపోయింది. ఈ దూరం గొడవలతో రాలేదు. ఒక చిన్న అబద్ధం, ఒక అపార్థం సృష్టించిన అగాధం ఇది. కార్తీక్ స్నేహలది ప్రేమ వివాహం. 5 ఏళ్ల క్రితం ఇద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తన సొంత స్టార్టప్ కంపెనీ కార్తీక్ ఇన్నోవేషన్స్ పెట్టాలనేది అతని కల. స్నేహ అతనికి కొండంత అండగా నిలబడింది. నువ్వు గెలుస్తావు కార్తీక్, నీ మీద నాకు నమ్మకం ఉంది అని ప్రతిక్షణం ప్రోత్సహించేది. మొదటి 2 ఏళ్ళు వ్యాపారం బాగానే సాగింది. కానీ అనుకోకుండా వచ్చిన మార్కెట్ మార్పులు, కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల కార్తీక్ కంపెనీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. అప్పులు పెరిగిపోయాయి. బ్యాంకు నోటీసులు, అప్పు ఇచ్చిన వాళ్ళ ఫోన్ కాల్స్ కార్తీక్ని ఉక్కిరి బిక్కిరి చేయడం మొదలుపెట్టాయి. కార్తీక్ స్వభావం చాలా గంభీరమైనది. తన కష్టాన్ని భార్యకు చెప్పుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. అతను ఒక మగాడిగా, భర్తగా కుటుంబాన్ని పోషించాలి తప్ప తన బాధను స్నేహ మీద రుద్దకూడదు అనే ఒక మొండి ఆత్మాభిమానం అతనికి ఉండేది. కానీ స్నేహ మాయకురాలు కాదు. భర్త మొహంలో మాయమవుతున్న నవ్వుని, రాత్రులు నిద్ర లేకుండా అతను పడుతున్న వేదనను ఆమె గమనిస్తూనే ఉంది. ఒకరోజు రాత్రి కార్తీక్ బాల్కనీలో ఫోన్లో ఎవరితోనో గట్టిగా వాదిస్తున్నాడు. ప్లీజ్ సార్, ఇంకో వారం టైం ఇవ్వండి, ఫండ్స్ అరేంజ్ చేస్తున్నాను, నా మాట నమ్మండి అని ప్రాధేయపడుతున్నాడు. అతని గొంతులో వణుకు స్నేహకు స్పష్టంగా వినిపించింది. స్నేహ గుండె బరువెక్కింది. మరుసటి రోజు ఉదయం కార్తీక్ ఆఫీస్కు వెళ్ళిన తర్వాత స్నేహ తన టేబుల్ మీద మర్చిపోయిన ఒక డైరీని చూసింది. అందులో లెక్కలు, అప్పుల వివరాలు ఉన్నాయి. వెంటనే తీర్చాల్సిన మొత్తం అక్షరాల 10 లక్షలు. అది కట్టకపోతే కార్తీక్ కంపెనీ సీజ్ చేస్తారు. అతని పరువు బజారున పడుతుంది. స్నేహకు ఏం చేయాలో అర్థం కాలేదు. తన దగ్గర ఉన్న పొదుపు మొత్తం తీసిన 2 లక్షలు కూడా దాటదు. కార్తీక్ వాళ్ళ నాన్నగారిని అడిగితే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన రిటైర్డ్ ఉద్యోగి. తన పుట్టింటికి వెళ్ళి అడిగితే కార్తీక్ పరువు పోతుందని ఆమెకు తెలుసు. కార్తీక్ ఆత్మాభిమానం గురించి ఆమెకు బాగా తెలుసు. తన పుట్టింటి నుండి ₹1 సహాయం తీసుకోవడానికి కూడా అతను ఒప్పుకోడు. అప్పుడు ఆమె దృష్టి డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తన మెడలో ఉన్న చిన్న గొలుసు మీద పడింది. వెంటనే ఆమె బీరువాలోని లాకర్ గుర్తొచ్చింది. ఆమె గబాగబా బీరువా తెరిచి లోపల ఉన్న ఒక పాత వెల్వెట్ బాక్స్ని తీసింది. అందులో పచ్చల హారం తలతలాడుతోంది. అది స్నేహ వాళ్ళ అమ్మ చనిపోయే ముందు ఆమెకు ఇచ్చింది. చివరి కనుక. స్నేహ, ఇది మా అమ్మమ్మ నాకిచ్చింది, నేను నీకిస్తున్నాను. ఇది ఆభరణం మాత్రమే కాదు, మన వంశపు ఆశీర్వాదం. కష్టకాలంలో నిన్ను ఆదుకుంటుంది అని చెప్పి ఆమె కన్ను మూసింది. ఆ హారం విలువ ఇప్పుడు మార్కెట్లో సులభంగా 10 లక్షల పైనే ఉంటుంది. స్నేహ చేతులు వణికాయి. అమ్మ జ్ఞాపకం అది. దాన్ని అమ్మేస్తే అమ్మని మళ్ళీ చంపేసినంత పని అవుతుంది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. కానీ మరోపక్క కార్తీక్ కృంగిపోయిన ముఖం గుర్తొచ్చింది. తన భర్త గెలుపు కంటే, తన సంతోషం కంటే ఆ హారం ఎక్కువ కాదని ఆమె నిర్ణయించుకుంది. కానీ ఒక సమస్య ఉంది. కార్తీక్కి తెలిస్తే అతను ఒప్పుకోడు. నా భార్య నగలమ్మి వ్యాపారం చేసేంతటి దుస్థితి నాకు రాలేదు అని గట్టిగా అరుస్తాడు. అతని పురుష అహంకారం దెబ్బతింటుంది. అతన్ని కాపాడాలి. అదే సమయంలో అతని ఆత్మాభిమానాన్ని కూడా కాపాడాలి. అందుకే ఈ విషయం అతనికి తెలియకూడదు. ఆ మధ్యాహ్నమే స్నేహ ఒక నమ్మకమైన జ్యువెలరీ షాప్కి వెళ్ళింది. కన్నీళ్లతో ఆ హారాన్ని అమ్మేసింది.
వచ్చిన డబ్బుని కార్తీకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడు రఘుకి ఇచ్చింది. రఘన్య, ఈ డబ్బు కార్తీక్ ఇవ్వండి. ఎవరో ఇన్వెస్టర్ ఇచ్చాడని చెప్పండి, లేదా మీకు తెలిసిన వాళ్ళు అప్పిచ్చారని చెప్పండి. కానీ ఈ డబ్బు నేను ఇచ్చానని మాత్రం కార్తీక్కు అస్సలు తెలియకూడదు. నా మీద ఒట్టు అని బతిమాలాడింది. రఘు ఆశ్చర్యపోయినా ఆమె ప్రేమను అర్థం చేసుకుని సరే అన్నాడు. ఆ రోజు సాయంత్రం కార్తీక్ ఇంటికి చాలా ఉత్సాహంగా వచ్చాడు. స్నేహ స్నేహ అని పిలుస్తూ లోపలికి వచ్చాడు. అతని ముఖంలో ఎన్నాళ్ళుగానో లేని కళ మళ్ళీ వచ్చింది. స్నేహను ఎత్తుకుని గిరగిర తిప్పాడు. ప్రాబ్లం సాల్వ్ అయింది స్నేహ. రగ్గాడు ఒక ఇన్వెస్టర్ను పట్టుకొచ్చాడు. డబ్బు సమకూర్చాడు. అప్పులన్నీ తీర్చేశాను. ఇక నా కంపెనీకి ఏ డోకా లేదు అని ఆనందంతో గంతులేశాడు. స్నేహ చిరునవ్వు నవ్వింది. ఆమె మనసులో ఒక పక్క బాధ ఉన్న భర్త సంతోషం చూసి తృప్తిపడింది. అమ్మయ్యా, కార్తీక్ మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు అని సంతోషించింది. కానీ విధి మరోలా తలిచింది. సరిగ్గా 2 రోజుల తర్వాత కార్తీక్ వాళ్ళ కజిన్ రిసెప్షన్ వచ్చింది. కార్తీక్ తయారవుతూ స్నేహ వైపు తిరిగాడు. ఆమె పట్టుచీర కట్టుకుని సింపుల్గా నెక్లెస్ వేసుకుంటోంది. స్నేహ ఆ పట్టుచీర మీద ఆ సింపుల్ చైన్ బాగోలేదు. నీ దగ్గర ఆ పచ్చలహారం ఉంది కదా, మీ అమ్మగారు ఇచ్చింది, అది వేసుకో. అది వేసుకుంటే నువ్వు మహారాణిలా ఉంటావు. ఈరోజు నా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వు గ్రాండ్గా ఉండాలి అన్నాడు ఉత్సాహంగా. స్నేహ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. చేతిలోని గాజులు జారి కింద పడేంత పని అయింది. ఆమె ముఖం పాలిపోయింది. అది అది అని తడబడింది. ఏంటి స్నేహ, ఎక్కడుంది? లాకర్లో ఉందా? తీసుకురానా అని కార్తీక్ అడిగాడు. వద్దు అని గట్టిగా అరిచింది స్నేహ. కార్తీక్ ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకు? ఆ క్షణంలో నిజం చెప్పేస్తే, నీకోసం అమ్మేశాను కార్తీక్ అని చెప్పేస్తే అప్పుడు కార్తీక్ సంతోషం ఆవిరైపోతుంది. తను సాధించిన విజయం భార్య త్యాగం అనే పునాది మీద నిలబడిందని తెలిస్తే అతను తట్టుకోలేడు. అతని గర్వం ముక్కలవుతుంది. మళ్ళీ అతను కుంగిపోతాడు. అందుకే ఆమె అబద్ధం చెప్పాలని నిర్ణయించుకుంది. కానీ ఆ సమయానికి ఆమెకు సరైన అబద్ధం తట్టలేదు. అది లాకర్కి కనపడడం లేదు కార్తీక్. ఎక్కడో పెట్టాను, మర్చిపోయాను అంది వణుకుతున్న స్వరంతో. కార్తీక్ దగ్గరికి వచ్చి, పర్లేదు వెతుకుదాం, ఈరోజు నువ్వు అది వేసుకోవాల్సిందే అని వెతకడం మొదలుపెట్టాడు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన స్నేహ ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంది. కార్తీక్, ప్లీజ్ ఆపండి, అది ఇంట్లో లేదు అంది. మరెక్కడుంది? నేను దాన్ని పోగొట్టుకున్నాను అంది తలదించుకుని. గదిలో నిశ్శబ్దం ఆవహించింది. కార్తీక్ నమ్మలేనట్టు చూశాడు. పోగొట్టుకున్నావా? అంత ఖరీదైన హారం, మీ అమ్మ చివరి జ్ఞాపకం, ఎలా పోగొట్టుకున్నావు స్నేహ? ఎప్పుడు? నాకెందుకు చెప్పలేదు? కార్తీక్ గొంతులో కోపం కంటే ఆశ్చర్యం ఎక్కువగా ఉంది. స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు బ్యాగ్లో పెట్టాను, ఇంటికి వచ్చేసరికి లేదు. మీకు చెప్తే కోపడతారని భయపడ్డాను అని కట్టుకథ చెప్పింది. కార్తీక్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆమె అబద్ధం చెప్తుందని అతనికి అనిపించింది. స్నేహ అంత అజాగ్రత్తగా ఉండే మనిషి కాదు. అందులోనూ వాళ్ళ అమ్మిచ్చిన వస్తువుని ప్రాణంలా చూసుకుంటుంది. అలాంటిది పోగొట్టుకుని ఇంత కూల్గా ఎలా ఉంది? అతని మనసులో అనుమానం బీజం పడింది. నిజం చెప్పు స్నేహ, ఏం చేసావు దాన్ని? ఎవరికైనా ఇచ్చావా? లేక ఇంకేదైనా సమస్య ఉందా అని నిలదీశాడు. లేదు కార్తీక్, నిజంగానే పోయింది, నన్ను నమ్మండి అని బతిమలాడింది స్నేహ. కార్తీక్ చిరాకుగా తల విదిలించాడు. నమ్మమంటావా? నా పరిస్థితి బాగోలేనప్పుడు నా బిజినెస్ కోసం నేను ₹1 కూడా నిన్ను అడగలేదు. కానీ నువ్వు ఆ నగని ఏం చేసావో చెప్పకుండా దాస్తున్నావు. నా దగ్గర రహస్యాలు ఎందుకు స్నేహ? నన్ను పరాయివాడిలా చూస్తున్నావా అని అడిగాడు. ఆ మాట ఆమె గుండెల్లో బాకులా దిగింది. కార్తీక్, ప్లీజ్. ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. వద్దు, ఏడవకు, పోతే పోయిందిలే, అది వస్తువు మాత్రమే కదా అని కార్తీక్ పైకి అన్నా అతని గొంతులో జీవం లేదు. పద, ఫంక్షన్కి వెళ్దాం అని విసుగ్గా గదిలోంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఫంక్షన్లో ఇద్దరు పక్కపక్కనే ఉన్న ఎవరి లోకంలో వాళ్ళున్నారు. కార్తీక్ అందరితో నవ్వుతూ మాట్లాడాడు. కానీ స్నేహ వైపు చూడలేదు. స్నేహ బలవంతంగా నవ్వుతూ గడిపింది. అప్పట్నుంచి మొదలైన మౌన యుద్ధం ఇది. రోజులు గడుస్తున్న కొద్దీ కార్తీక్ అనుమానం పెరిగింది. స్నేహ తన పుట్టింటి వాళ్ళకి అవసరమై ఆ నగ ఇచ్చిందా? లేక తనకి తెలియకుండా ఏమైనా అప్పులు చేసిందా?
అనే ఆలోచనలు అతన్ని తినేస్తున్నాయి. ఎంత అడిగినా స్నేహ అదే అబద్ధం చెప్తుండటంతో అతనికి ఆమె మీద నమ్మకం సడలిపోయింది. నేను ఎంత కష్టాల్లో ఉన్నా ఆమెకు చెప్పాను, కానీ ఆమె తన సమస్యను నాతో పంచుకోవడం లేదు. అంటే ఆమె దృష్టిలో నేను సమస్యలు తీర్చలేని అసమర్థుణ్ణి అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కార్తీక్లో మొదలైంది. స్నేహ పరిస్థితి మరీ దారుణం. నిజం చెప్తే భర్త ఆత్మాభిమానం దెబ్బతింటుంది, చెప్పకపోతే భర్త ప్రేమ దూరం అవుతుంది. ఈ ధర్మ సంకటంలో ఆమె నలిగిపోతుంది. ఎప్పటికైనా కార్తీక్ మళ్ళీ బాగా సెటిల్ అయ్యాక ఆ హారం మళ్ళీ కొని అప్పుడు నిజం చెప్తాను అని ఆమె తనలో తాను సర్ది చెప్పుకుంటోంది. కానీ ఆ రోజు వచ్చేలోపు ఈ బంధం నిలబడుతుందా అనే భయం ఆమెను వెంటాడుతోంది. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. కార్తీక్ బాల్కనీ నుండి లోపలికి వచ్చాడు. స్నేహ వైపు చూడకుండానే, నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను, బిజినెస్ ట్రిప్, రావడానికి 3 రోజులు పడుతుంది అని చెప్పి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఆ మాటల్లో ఎలాంటి ఆప్యాయత లేదు, కేవలం సమాచారం ఉంది అంతే. స్నేహ లైట్ ఆఫ్ చేసింది. చీకట్లో ఆమె కన్నీళ్లు దిండును తడుపుతున్నాయి. పక్కనే భర్త ఉన్నాడు, కానీ కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టుంది. ఒక చిన్న అబద్ధం, ఒక పెద్ద త్యాగం వారి మధ్య ఇంత పెద్ద గోడ కడుతుందని ఆమె ఊహించలేదు. ఆమెకు తెలియని విషయం ఏంటంటే కార్తీక్ కూడా నిద్రపోవడం లేదు. చీకట్లో కళ్ళు తెరిచి ఉంచాడు. అతని మనసులో ఒకటే ప్రశ్న, స్నేహ ఎందుకు? మన మధ్య ఈ దాపరికం ఎందుకు? ఢిల్లీలోని ఆ స్టార్ హోటల్ గది చాలా విలాసవంతంగా ఉంది, కానీ కార్తీక్ మనసులో మాత్రం శూన్యం ఆవహించింది. మీటింగ్స్ అన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. కొత్త క్లయింట్లు దొరికారు. బిజినెస్ పరంగా చూస్తే ఇది ఒక గొప్ప విజయం. కానీ ఈ విజయాన్ని పంచుకోవాల్సిన మనిషి మనసుకు దూరంగా ఉంది. రాత్రి 10 గంటలు దాటింది. కార్తీక్ బెడ్ మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తున్నాడు. స్నేహ గుర్తొస్తుంది. తన ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన ఆ దయనీయమైన చూపు అతన్ని వెంటాడుతోంది. కేవలం ఒక నగ పోగొట్టుకున్నందుక కోపంతో నేను ఆమెను మరీ ఇంత దూరం పెట్టేశానా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. కానీ వెంటనే అతనిలో ఈగో అడ్డొచ్చింది. కాదు, అది నగ విలువ గురించి కాదు, అది ఆమె బాధ్యతారాహిత్యం గురించి. అసలు ఆమెకు నా కష్టం విలువ తెలుసా అని తనను తాను సమర్థించుకున్నాడు. నిద్ర పట్టడం లేదు. రేపు ఉదయం మరో క్లయింట్తో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కోసం కొన్ని పాత డాక్యుమెంట్స్ సరిచూసుకోవాలి. కార్తీక్ విసుగ్గా లేచి తన ల్యాప్టాప్ బ్యాగ్ పక్కన ఉన్న పాత లెదర్ ఫైల్ ఫోల్డర్ను తీసుకున్నాడు. అది అతను నెల రోజుల క్రితం అప్పుల బాధతో ఉన్నప్పుడు వాడిన ఫైల్. రఘు ఆ మధ్య కొన్ని పేపర్స్ అందులో పెట్టి ఇచ్చాడు. ఫైల్ తెరిచి పేపర్స్ తిరగేస్తుండగా 2 పాత రసీదుల మధ్య ఇరుక్కున్న ఒక చిన్న కాగితం మడత కింద పడింది. అది పింక్ కలర్ స్లిప్. దాని మీద శ్రీలక్ష్మి జ్యువెలర్స్ అని ఉంది. కార్తీక్ యాదృచ్ఛికంగా దాన్ని తీసి చూశాడు. బహుశా రఘు ఏదైనా కొన్న రసీదు అయి ఉంటుంది అనుకున్నాడు. కానీ ఆ రసీదు మీద ఉన్న పేరు చూశాక అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. కస్టమర్ నేమ్ మిస్సెస్ స్నేహ కార్తిక్. ఐటమ్ యాంటిక్ గోల్డ్ నెక్లెస్. ట్రాన్సాక్షన్ సేల్ ఓల్డ్ గోల్డ్ పర్చేస్. అమౌంట్ పెయిడ్ 10,50,000. డేట్ 24th అక్టోబర్. కార్తిక్ చేతులు వణకడం మొదలయ్యాయి. ఆ తేదీని అతను ఎప్పటికీ మర్చిపోలేడు. అక్టోబర్ 24. సరిగ్గా అదే రోజు రఘు వచ్చి, ఒక ఇన్వెస్టర్ దొరికాడరా, 10 లక్షలు సర్దుబాటు అయ్యాయని చెప్పాడు. అతని మెదడులో ఆలోచనలు మెరుపు వేగంతో పరుగులు తీశాయి. స్నేహ నగ పోగొట్టుకోలేదు, అమ్మేసింది. ఎప్పుడు? సరిగ్గా నాకు డబ్బు అత్యవసరమైన రోజు. ఆ వచ్చిన 10 లక్షలు ఇన్వెస్టర్ ఇచ్చినవి కాదు, నా భార్య మెడలో ఆభరణాల విలువ. కార్తీక్ కుర్చీలో కుప్పగూలిపోయాడు. ఆ చిన్న కాగితం ముక్క అతని అహంకారాన్ని చెప్పుతో కొట్టినట్టు అనిపించింది. నా బిజినెస్ నిలబడింది నా తెలివి వల్ల కాదు, స్నేహ త్యాగం వల్ల. తను ఎంతో ప్రాణంగా చూసుకునే అమ్మ జ్ఞాపకం నా పరువు కోసం బజార్లో అమ్మేసింది. నేనేం చేశాను? ఆమెను అనుమానించాను. ఆమెను బాధ్యత లేని దానిలా చూశాను. మాటలతో పొడిచాను, నరకం చూపించాను. అతని కళ్ళ ముందు స్నేహ ముఖం మెదిలింది. పోగొట్టుకున్నాను కార్తీక్ అని ఆమె చెప్పినప్పుడు ఆమె గొంతులో ఉన్న వణుకు భయం కాదు, అది బాధ. నిజం చెప్తే నా ఆత్మాభిమానం దెబ్బతింటుందని ఆమె తన మీద నింద వేసుకుంది. దొంగ అనే ముద్ర వేయించుకుంది. కానీ నా పరువు తీయలేదు. వెంటనే రఘుకు ఫోన్ చేశాడు. రఘు, ఆ రోజు ఇన్వెస్టర్ ఎవరు? నిజం చెప్పు అని గట్టిగా అడిగాడు కార్తీక్. అతని గొంతులో ఆవేశం చూసి
రఘు కంగారు పడ్డాడు. అదేంట్రా, చెప్పాను కదా. రఘు నసిగాడు. అబద్ధం చెప్పకు రఘు, నా చేతిలో జ్యువెలరీ షాప్ రసీదుంది. స్నేహ నగ అమ్మేసింది. ఆ డబ్బు నీకిచ్చింది కదూ, అది నా బిజినెస్ కోసం వాడాను కదూ. కార్తీక్ గొంతు బద్దలైంది. అవతలి వైపు నిశ్శబ్దం. కాసేపటి తర్వాత రఘు నిట్టూర్చాడు. అవును కార్తీక్, స్నేహనే ఇచ్చింది. నీకు చెప్తే నువ్వు తీసుకోవని, నీ ఈగో హర్ట్ అవుతుందని చెప్పొద్దంది. నా భర్త గెలుపు కంటే నాకు ఏనాగా ముఖ్యం కాదన్నయ్య అని ఏడ్చిందిరా. ఆమె దేవతరా బాబు. నువ్వు ఆమెను ఆడిపోసుకుంటుంటే చూడలేక నేనే ఎన్నోసార్లు నిజం చెప్పేద్దామనుకున్నాను. కానీ స్నేహ నా మీద ఒట్టు వేయించుకుంది. కార్తీక్ చేతిలో ఫోన్ జారిపోయేలా అనిపించింది. అతనికి పెద్దగా అరవాలనిపించింది. తనలో ఉన్న మూర్ఖత్వాన్ని బద్దలు కొట్టుకోవాలనిపించింది. నేను మనిషిని కాదు రఘు, రాక్షసుణ్ణి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భార్యను ఆమె చేసిన త్యాగాన్ని గుర్తించలేక ఏవగించుకున్నాను. ఆమె మౌనాన్ని అపార్థం చేసుకున్నాను. అప్పటికప్పుడు బ్యాగ్ సర్దుకున్నాడు. మరుసటి రోజు మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేశాడు. అర్ధరాత్రి ఫ్లైట్ ఉందేమోనని చూశాడు. అదృష్టవశాత్తు తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ ఫ్లైట్ ఉంది. కార్తీక్ ఎయిర్పోర్ట్కి ట్యాక్సీలో వెళ్తుండగా ఢిల్లీ వర్షం అతన్ని వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. ప్రతి చినుకు అతన్ని ప్రశ్నిస్తోంది. స్నేహ ఇప్పుడు ఏం చేస్తుంటుంది? ఏడుస్తూ ఉంటుందా, లేక నా ప్రవర్తన భరించలేక విడిపోవాలని నిర్ణయించుకుందా అనే భయం అతన్ని ముంచెత్తుతుంది. స్నేహ, ప్లీజ్ నన్ను క్షమించు. ఒకే ఒక్కసారి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగే అవకాశం ఇవ్వు అని మనసులో వేడుకున్నాడు. హైదరాబాద్ చేరుకునేసరికి ఉదయం 6 గంటలైంది. ఆకాశం మబ్బులతో నిండుంది. కార్తీక్ ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీసుంది. పని మనిషి లక్ష్మి హాల్లో తుడుస్తోంది. కార్తీక్ ఆత్రంగా బెడ్రూమ్ వైపు వెళ్ళాడు. గదిలో స్నేహ లేదు. బాత్రూంలో ఉందేమో అని చూశాడు. లేదు. గుండెల్లో రాయి పడింది. బీరువా తెరిచుంది. ఆమె బట్టలు కొన్ని లేవు. టేబుల్ మీద ఒక లెటర్ ఉంది. కార్తీక్ వణుకుతున్న చేతులతో ఆ లెటర్ని తీసుకున్నాడు. కార్తీక్, ఈ కొన్ని రోజులుగా మన మధ్య పెరిగిన దూరం నన్ను చంపేస్తుంది. నా వల్ల మీకు ప్రశాంతత లేదు. ఆ నగ పోయిందని మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. నేను బాధ్యత లేని దాన్ని అని మీరు అనుకోవడం న్యాయమే. ఈ మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను. కొన్నాళ్ళు మా అమ్మగారింటి దగ్గర ఉంటాను. మీరు తిరిగి వచ్చాక ప్రశాంతంగా మాట్లాడుకుందాం. స్నేహ. ఆమె వెళ్ళిపోయింది. తనను వదిలి వెళ్ళిపోయింది. కార్తీక్ వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. కార్ తీశాడు. స్నేహ వాళ్ళ అమ్మగారి ఊరు ఇక్కడికి 2 గంటల ప్రయాణం. కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు అతని కళ్ళ నుండి నీళ్లు ఆగడం లేదు. ప్రేమంటే త్యాగమని ఆమె నిరూపించింది. ప్రేమంటే నమ్మకం అని నేను మర్చిపోయాను. నా పరువు, ప్రతిష్ట, వ్యాపారం ఇవన్నీ ఆమె ప్రేమ ముందు తుచ్చమైనవి అని గ్రహించాడు. కార్తీక్ స్నేహ వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. అది పాతకాలపు పెంకుటిల్లు. ముందు వరండాలో స్నేహ కూర్చొని ఉంది. ఆమె శూన్యంలోకి చూస్తుంది. ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. కార్ శబ్దం విని ఆమె తలెత్తి చూసింది. కార్తీక్ కార్ దిగి గేట్ తీసుకుని లోపలికి పరిగెత్తుకుంటూ రావడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అతను ఢిల్లీలో ఉండాలి కదా. స్నేహ లేచి నిలబడేలోపు కార్తీక్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఏం మాట్లాడలేదు. ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఎంత గట్టిగా అంటే ఆమె ఊపిరి ఆడనంత గట్టిగా. స్నేహ షాక్ అయింది. కార్తీక్, ఏమైంది? కార్తీక్ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఒక చిన్న పిల్లాళ్లా తన తల్లి ఒడిలో ఏడ్చినట్టు ఆమె భుజం మీద తలవాల్చి ఏడ్చాడు. నన్ను క్షమించు స్నేహ, నన్ను క్షమించు. అదే మాట పదే పదే అంటున్నాడు. స్నేహకు ఏం అర్థం కాలేదు. కార్తీక్ ఎందుకు ఏడుస్తున్నారు? బిజినెస్లో ఏమైనా లాస్ వచ్చిందా? పర్లేదు కార్తీక్, మనం మళ్ళీ సాధిద్దాం అని ఆమె అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో కూడా ఆమె తన గురించి ఆలోచించడం లేదు, అతని గురించి ఆలోచిస్తుంది. కార్తీక్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన జేబులో నుంచి ఆ రసీదు తీసి ఆమె చేతిలో పెట్టాడు. స్నేహ ఆ కాగితాన్ని చూడగానే ఆమె ముఖం పాలిపోయింది. రహస్యం తెలిసిపోయింది. ఇక కార్తీక్ తన ఆత్మాభిమానం దెబ్బతిందని కోప్పడతాడేమో అని భయపడింది. తలదించుకుంది. కార్తీక్, అది నేను. ఆమె సంజాయిషి ఇవ్వబోయింది. కార్తీక్ ఆమె నోటి మీద వేలు పెట్టి ఆపాడు. ఎందుకు స్నేహ? నా మీద అంత ప్రేమ, నీకు అమ్మ ఇచ్చిన ఆఖరి జ్ఞాపకం, నా కోసం అమ్మేసుకున్నంత ప్రేమ, నేను దానికి అర్హుడ్నా అని అడిగాడు. స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు సంతోషంగా ఉంటే, మీరు తలెత్తుకుని బతికితే అదే నాకు 10,000 నగలు పెట్ట కార్తీక్. ఆ రోజు మీరు అప్పుల వాళ్ళ ముందు తలదించుకుని నిలబడ్డం నేను చూడలేకపోయాను. నా భర్త గెలుపు కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు అని చెప్పింది.
ఆ మాటలు కార్తీక్ గుండెను పిండేశాయి. అతను మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆమె చేతులను పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. గెలిచింది నేను కాదు స్నేహ, నువ్వు. నేను వ్యాపారంలో గెలిచాను, కానీ భర్తగా ఓడిపోయాను. నువ్వు భార్యగా గెలిచావు. నా ప్రైడ్ అనే అహంకారం, నీ లవ్ అనే త్యాగం ముందు తలవంచింది. ఇక ఎప్పుడు నిన్ను అవమానించను. మన మధ్య ఇక దాపరికాలు వద్దు. ఈ రోజు నుండి నా ఆస్తి, నా అంతస్తు, నా ప్రాణం అన్నీ నువ్వే అని ప్రమాణం చేశాడు. స్నేహ కూడా కింద కూర్చొని అతన్ని హత్తుకుంది. ఇద్దరు కన్నీళ్లతో తమ మనసుల్లోని భారాన్ని కడిగేసుకున్నారు. ఆ వర్షపు జల్లుల్లో వాళ్ళిద్దరి ప్రేమ మళ్ళీ చిగురించింది. 1 సంవత్సరం తర్వాత కార్తిక్ ఇన్నోవేషన్స్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతోంది. స్టేజ్ మీద కార్తిక్ మైక్ పట్టుకుని నిలబడ్డాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఈరోజు నా కంపెనీ ఇంత పెద్ద స్థాయిలో ఉండడానికి కారణం నా తెలివితేటలని మీరందరూ అనుకుంటున్నారు, కానీ కాదు. కార్తిక్ ప్రేక్షకులు మొదటి వరుసలో కూర్చున్న స్నేహ వైపు చూశాడు. నా గెలుపు వెనుక ఒక దేవత ఉంది. తను తన పుట్టింటి జ్ఞాపకాన్ని తాకట్టు పెట్టి నా ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ వెల్కమ్ మై వైఫ్, మై పార్ట్నర్, మై లైఫ్, స్నేహ. స్నేహ సిగ్గుపడుతూ స్టేజ్ మీదకు వచ్చింది. కార్తిక్ తన జేబులోంచి ఒక బాక్స్ తీశాడు. అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆ బాక్స్ తెరిచాడు. అందులో అంతకుముందు స్నేహ అమ్మేసిన అదే పచ్చలహారం తలతల్లాడుతుంది. కార్తిక్ 6 నెలల పాటు కష్టపడి ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళను బతిమలాడి అది వేరే వాళ్ళకు అమ్మకుండా ఆపి మళ్ళీ రెట్టింపు ధర ఇచ్చి కొనుగోలు చేశాడు. స్నేహ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కార్తిక్ ఆ హారాన్ని ఆమె మెడలో వేశాడు. ఇది కేవలం నగ కాదు స్నేహ, ఇది నీ ప్రేమ, నా పశ్చాత్తాపానికి గుర్తు. ఇంకెప్పుడు దీన్ని పోగొట్టుకోకు, నన్ను కూడా అన్నాడు నవ్వుతూ. స్నేహ అతన్ని అత్తుకుంది. ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమోగింది. ప్రేమ ముందు ఆత్మాభిమానం ఓడిపోయింది. నిజమైన గెలుపు వారి బంధానిదే అయింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.